గుణశేఖర్ గారి మృగరాజు షూటింగ్ సందర్భంలో చంద్రబోస్ గారిని అర్జెంట్ గా రమ్మని కబురు పెట్టారంట చిరంజీవి గారు. ఒక పాటని సందర్భాన్ని చెప్పి 2-3 గేయ రచయిలతో రాయించుకున్నాము, కానీ సంతృప్తిగా లేదు, మీరు యుద్ధ ప్రాతిపదిక మీద ఆ పాటని రాయాలి అని చంద్రబోస్ గారితో చెప్పారంట చిరంజీవి గారు. వెంటనే ఆ పాటని రాసి చిరంజీవి గారికి వినిపించారట చంద్రబోస్ గారు. చరణాలు చాలా చిన్నగా ఉన్నాయి, ఈ పాటకి ముందు ఒక సాకీని పెడితే బాగుంటుందని చిరంజీవి గారు సూచిస్తే అప్పటికప్పుడు ఆ సాకీని కూడా రాసిచ్చారట చంద్రబోస్ గారు. అంతేకాదు, దగ్గరుండి ఆ పాటని కూడా పాడించుకున్నారు. ఇంత నేపథ్యం ఉన్న ఈ పాటని మణిశర్మ గారి స్వరకల్పనలో చిరంజీవి గారు స్వయంగా ఆలపించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ పాటతో ఛాయలోని చమక్కుతో మన ముందుకొచ్చేస్తున్న గాయకుడు మల్లికార్జున్. మ్యూజిక్ ప్లీజ్. ఏదో ఒకటి ఇక్కడ రాగానే మాత్రం ఆపే మ్యూజిక్. మళ్ళీ పాట పాడడానికి పిలిస్తే తాపీగా ఛాయ్ తాగుతూ వచ్చావేంటి? ఇప్పుడు నేను పాడబోయే పాట ఈ ఛాయ్ మహ తెలియజెప్పేది. అందుకని మన చంద్రబోస్ గారు ఈ ఛాయ్ మహిమని ఎంత అద్భుతంగా చెప్పారో నేను ఇప్పుడు ఈ పాటలో చెప్పబోతున్నాను కదా. అందుకని నేను టీని ఆస్వాదిస్తూ ఆ మూడ్లోకి వెళ్దామని ఛాయ్ తాగుతూ వస్తున్నా. తాగుతూ తాగుతూ పాడతావా, పాడుతూ పాడుతూ తాగుతావా? తాగేసి పాడతా. ఏదైనా మాకు పర్వాలేదు, కానీ పాడితే చాలు. పాటలో చెప్తా. థ్యాంక్ యూ. ఆనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయడంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపైనున్న గంగమ్మ అడిగిన నీళ్లను, అలాగే ఊటీ ఉద్యానవనం నుండి తేయాకును, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను రప్పించి అన్నీ కలిపి బాగా రంగరించి అగ్ని సాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటి దాకా రెస్టు లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంతటి మహత్తున్న ఈ టీకే మరో పేరు ఛాయ్ మేరా భాయ్. ఈ టీ చరిత్రను నోరారా చెబుతాను, నోరూరేలా వినుకోబోయి. చటుక్కున్న తాగరా భాయ్, ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్, ఏ ఛాయ్ ఖరీదులో చీపురా భాయ్, ఈ ఛాయ్ ఖుషీలనే చూపురా భాయ్, ఏ ఛాయ్ గరీబుకు విందురా భాయ్, ఈ ఛాయ్ నవాబుకి బంధువేనో, ఏ ఛాయ్ మనసుకి మందురా భాయ్, ఈ ఛాయ్ గలాసుకి జే జే. ఛాయ్ చటుక్కున్న తాగరా భాయ్, ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్ భాయ్, ఏ ఛాయ్ చటుక్కున్న తాగరా భాయ్, ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్, ఏ ఛాయ్ ఖరీదులో చీపురా భాయ్, ఈ ఛాయ్ ఖుషీలనే చూడరా భాయ్. డ్రైవర్ బాబులకు ఈ ఛాయే పెట్రోలు, డాక్టర్ బాబులకు ఈ ఛాయే టానిక్, లేబర్ అన్నలకు టీ నీళ్ళే తీర్థాలు, విద్యార్థుల చదువులకు టీ నీళ్ళే విటమిన్లు, తెల్ల
ధరలు ఇండియాకు తెచ్చారు టీ. ఆ టీ తాగి వాళ్ళతోటి వేశాము బేటి. అన్నాడు అలనాటి ఆ శ్రీ తను టీ తాగడంలో ఖరాపాటి. టీ వల్ల లాభాలు శతకోటి, ఆ లిస్ట్ అంతా అవుతుంది రామకోటి. ఏ చాయ్ చట్టుకున్న తాగరా భాయ్, చాయ్ 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 చాయ్. ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్ భాయ్. గరం చాయ్ మసాతి. తంగిడి దత్త థీమ్, తరిగిడి తంగిడి దత్త థీమ్, తరిగిడి తంగిడి దత్త థీమ్, తరిగిడి తంగిడి దత్త థీమ్. తరిగిడి అల్లం టీ అంటే అది పెంచును ఆరోగ్యం. మసాలా టీ అంటే అది దించును రామైకం. లెమన్ టీ కొడితే ఇక లేది మటుమాయం. ఇరానీ టీ పడితే ఇటు రాదా ఆ స్వర్గం. కేఫుల్లో డాబాల్లో 5 స్టార్ హోటల్లో ఎక్కడైనా దొరికేది ఏంటి? సినిమా హాలల్లో విశ్రాంతి వేళల్లో తప్పకుండా తాగేది ఏంటి? టీ కొట్టుతోనే బతుకుతారు కొందరు, టీ కొడితేనే బతుకుతారు అందరూ. చాయ్ చట్టుకున్న తాగరా బాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా బాయ్. ఏ చాయ్ చట్టుకున్న తాగరా బాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా బాయ్. ఏ చాయ్ ఖరీదులు చీపురా బాయ్, ఈ చాయ్ ఖుషీలనే చూపురా బాయ్. ఏ చాయ్ గరీబుకు విందురా బాయ్, ఈ చాయ్ నవాబుకే బంధు లేదు. ఏ చాయ్ మనస్సుకి మందురా బాయ్, ఈ చాయ్ నడాసుకి జయ జయ. ఎలా ఉందండి? సూపర్. లేకపోతే ఛాయ్ని చీచి అంటారా? ఇంకా అన్ను. ఓకే నమస్కారం, ఉంటానండి. నమస్కారం, థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది సుమ గారు? అన్ని సార్లా? బాబా అసలు ఇప్పుడు చాయ్ తాగొద్దు అన్న నా చేత చాయ్ తాగించేసావు మల్లికార్జున్. ఛాయ్ మహిమరే చంద్రబోస్ గారు ఎంత అద్భుతంగా చెప్పారో చూసారు. మొదటిసారి ఇంతవరకు మా గురుగారు బాలుగారి పాటలు, ఘంటసాల గారి పాటలు, ఇంకా అదర్ సింగర్స్ పాటలు విన్నాను, పాడాను. కానీ నా అభిమానం గారు అసలు మెగాస్టార్ చిరంజీవి గారి నరాల్లో జీర్ణించుకుపోయారు మల్లికి. అలాంటి ఆయన పాడిన ఆయన డాన్సే కాకుండా ఆయన పాడిన పాట కూడా పాడే అవకాశం నాకు ఈ స్వరాభిషేకంలో రావడం చాలా అదృష్టం, ఆనందంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సుమా గారు, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ. థ్యాంక్ యూ.